హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొత్త పెన్షన్లు, అలాగే రూ. 4016, రూ. 6016కి సంబంధించిన కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త చేయూత పథకం ఎప్పుడు ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారంతో పాటు కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారం కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపడితే మాత్రం రూ. 4016 చేయూత పథకాన్ని తక్షణమే ప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో చెప్పింది. కానీ ఇప్పటికీ 9 నెలలు గడుస్తున్నా ఇంకా పథకం ప్రారంభించకపోవడంతో చాలామందిలో ఆందోళన నెలకొన్నది. అయితే ఈ కొత్త ఆసరా పెన్షన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అంటే ఖచ్చితంగా రాబోయే డిసెంబర్ నెలలో ఈ కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే ఇంకొన్ని పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఆలోచన చేయడం అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదట మహిళలకి సంబంధించి ఫ్రీ బస్ విధానం కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబానికి సంబంధించి అందించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత 2 లక్షల రుణమాఫీతో రైతులకి ఒక శుభవార్తను తెలియజేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక శుభవార్త, రైతు భరోసాతో 7,500 రూపాయల కొత్త పథకాన్ని అక్టోబర్ నెలలో ప్రారంభించే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రతి పథకాన్ని కూడా అంటే ప్రత్యేకంగా తీసుకొని విధి విధానాలు కొత్త జీవోలను రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తూ వచ్చింది. ఇలా ఒక పథకాన్ని ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దు అనే ఆలోచనతోనే ప్రతి పథకానికి కూడా సమయం కేటాయిస్తూ పథకాలను ప్రారంభిస్తుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జూలై 18వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో అంటే సెప్టెంబర్ చివరి వరకు కూడా మరి ఒక్క పథకాన్ని ప్రారంభించలేదు. ఈ సెప్టెంబర్ చివరికల్లా రాష్ట్రంలో అర్హత కలిగిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ చేసే వరకు రైతు భరోసా 7,500ను కూడా ప్రారంభించబోము అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. దీని ఆధారంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ వరకు 2 లక్షల రుణమాఫీ పథకం ప్రారంభం అయ్యి పూర్తిగా వస్తున్న సందర్భంగా అక్టోబర్ నెలలో 7,500 రూపాయల ఆర్థిక పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతుందనే సమాచారం తెలుస్తుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను పథకానికి శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అంటే నవంబర్లో ఇండ్ల పంపకం ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే డిసెంబర్ నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షలకి సంబంధించి ఇక్కడ కొత్తగా రేషన్ కార్డులకి సంబంధించి అలాగే కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా విధి విధానాల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇటు రేషన్ కార్డులు అలాగే ఆసరా పెన్షన్కి సంబంధించిన పథకాలకు అలాగే ఈ హెల్త్ కార్డులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిఫరెంట్ కార్డులు అంటే ప్రతిదానికి కొత్త కార్డులను ప్రవేశపెడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి సంక్షేమానికి సంబంధించిన విషయాలపైన కూడా శ్రద్ధ చూపుతుందనే సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఈ నిధులు లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం విషయానికి వచ్చేసినట్లయితే డిసెంబర్ లేదా 2025లోనే ఈ పథకం ప్రారంభం కాబోతుందనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా కొత్త స్పీడ్ అప్డేట్స్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మరొక వీడియో రూపంలో తెలియజేస్తుంటాను. కాబట్టి ఆ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మొత్తానికి ఈ సెప్టెంబర్ లేదా నవంబర్ నెలలలో అక్టోబర్ నెలలలో కొత్త లిస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇవి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్, విశ్వసనీయంగా తెలిసిన అప్డేట్స్ మీకు తెలియజేశాను. సో ఖచ్చితంగా మీ తోటి మిత్రులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.